కేసీఆర్ కుటుంబంలో నెలకొన్న ముసలంపై ప్రజలు చర్చించుకుంటున్నారన్నారు ప్రభుత్వ వైపు రామచంద్ర నాయక్. ఇక కేటీఆర్ మాత్రం చెల్లి విషయాన్ని పక్కన పెట్టి సీఎంపై విమర్శలు చేయడం హాస్యాస్పదమన్నారు. ఇక కేసీఆర్ పక్కన దెయ్యాలు కోవట్టులు ఉన్నారని కవిత అంటుంది. మరోవైపు సామాజిక తెలంగాణ తెచ్చుకోలేకపోయామని కేసీఆర్ బిడ్డనే చెబుతుందన్నారు. సొంత చెల్లి అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పలేక సీఎంపై అసభ్యంగా మాట్లాడడం సరికాదన్నారు. కేటీఆర్ అహంకారపూరితంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. కేటీఆర్ ఖబర్దార్ అంటూ ఇంట్లో సమస్యలను మీరే పరిష్కరించుకోవాలని కానీ డైవర్షన్ పాలిటిక్స్ కు పాల్పడదని ప్రభుత్వ వైపు రామచంద్ర నాయక్ హెచ్చరించారు. వారం రోజులుగా కేటీఆర్ గారి ప్రవర్తనను చూస్తే తన సొంత చెల్లెలు మరి అడిగిన సమాధానాలకు ప్రశ్నలకు సమాధానాలు చెప్పలేక మరి మన రాష్ట్ర ముఖ్యమంత్రి తెలంగాణ రాష్ట్రానికి పట్టిన చీడ పీడ చరిని వదిలించిన ఒక నాయకుడిని రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని మరి అసభ్యకరంగా మాట్లాడడం కేటీఆర్ గారి సంస్కారహీన మరి రాజకీయాలకు సంస్కృతికి నిదర్శనం అని చెప్పి తెలియజేస్తారు. ముందు కేటీఆర్ ఖబర్దార్, ముందు నీ ఇంట్లో ఉన్న సమస్యను తీర్చిదిద్దుకో. నీ సొంత కాళ్ళు ఎట్లయితే పట్టుకున్నారో అట్లే చెల్లెలు కాలు పట్టుకొని సమస్యను సర్దించుకో. అంతేగాని ఫ్రస్ట్రేషన్ లో మరి చెల్లెలు పెట్టిన స్ట్రోక్ కి మతి భ్రమించి రాష్ట్ర ముఖ్యమంత్రి గారి మీద చివాట్లు పలికితే ప్రజలు తెలంగాణ ప్రజలు ఇంకోరని చెప్పేసి తెలియజేస్తా ఉన్నా. రాష్ట్రంలో 10 సంవత్సరాల్లో మీరు దోచుకున్న సొమ్ము మీద, మీరు చేసిన అవినీతి మీద సొంత కుటుంబ సభ్యురాలే మిమ్మల్ని అసహించుకునే పరిస్థితికి మరి తీసుకొచ్చిందంటే, ఇంకా మీ ప్రవర్తన మారలేదంటే, ఇంకా మీరు అహంకారాన్ని తగ్గించుకోకపోతే మరి రాష్ట్ర ప్రజలు మీకు తగిన బుద్ధి చెప్తారని చెప్పేసి తెలియజేస్తా ఉన్నా. తెలంగాణ రాష్ట్రంలో ఈ రోజు అభివృద్ధిని, సంక్షేమ పథకాలని సమపాలలో ముందుకు తీసుకెళ్తూ మరి సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు తీసుకెళ్లి ఈ రోజు హైదరాబాద్ కే మరి ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చే విధంగా మా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు కార్యాచరణ ముందు సాగుతుంటే మీరు ఓర్వలేక నీ ఏదో అత్త కొట్టిందని కాదు, పక్కన ఎవరో నవ్విందని చెప్పేసి మరి చందంలో మీరు ప్రవర్తిస్తా ఉన్నారు. ఈరోజు నీ ఇంట్లో ఉన్న సమస్యను తీర్చిదిద్దలేక చేసుకోలేక మరి రాష్ట్ర ముఖ్యమంత్రి మీద మీరు అసహనాన్ని ప్రవర్తించడం మరి ప్రకటించడం, ఇది మీ అవివేకానికి, మీ బుద్ధి లేని రాజకీయ సంస్కృతికి నిదర్శనం అని చెప్పి తెలియజేస్తా ఉన్నా. ఇప్పటికైనా కేటీఆర్ బుద్ధి మార్చుకో. భవిష్యత్తులో కనీసం ప్రజలు మిమ్మల్ని గౌరవిస్తారు. లేదంటే ఉన్న గౌరవం పోయి మరి ప్రజల్లో మీరు సంస్కృతి